జానీ మాస్టర్ కేసు అయితే ఏదైతే ఉందో రోజుకొక కీలక మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం దాదాపుగా 4 రోజుల పాటు నుంచి కూడా ఏదైతే జానీ మాస్టర్ అబ్స్కాండ్ లో ఉన్నట్టుగా అయితే మనకు తెలుసు. పూర్తిగా అయితే మొత్తానికి నార్సింగి పోలీసులు ఏదైతే గచ్చిబౌలి పోలీసులు నార్సింగి పోలీసులకు బదిలీ ఇవ్వడంతో నార్సింగి పోలీసులు గాలించి ఎట్టకేలకు గోవాలో అయితే పట్టుకోవడం జరిగింది. గోవాలో ఉన్నట్టుగా అయితే పూర్తిగా అయితే తెలిసింది. బెంగళూరులో ఉన్నట్టుగా కూడా ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ రావడం కూడా మనం చూసాము. దాంతోపాటు మొత్తంగా బెంగళూరులో వెతకడం జరిగింది. బెంగళూరు అదేవిధంగా హైదరాబాద్ మొత్తంగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగించారు. దాని తర్వాత నార్సింగి పోలీసులకు మొత్తంగా అయితే గోవాలో పోలీసుల చేతికి అయితే చిక్కారు జానీ మాస్టర్ అనేది తెలుస్తుంది. పూర్తిగా అయితే నిన్న వాళ్ళు మొత్తం కూడా నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ ని తీసుకొని హైదరాబాద్ కి ఈ రోజు ఉదయం 4 గంటలకైతే చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనము ఉప్పర్పల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాం. మీరు చూసుకోవచ్చు జానీ మాస్టర్ అయితే ఇంకా కోర్టులో హాజరుపరచలేదు. కోర్టుకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఏదైతే మనం చూస్తున్నాము శ్రేష్ఠి వర్మ ఏదైతే తన తోటి కొరియోగ్రాఫర్ తను చిన్న ఏజ్ లోనే మైనర్ గా ఉన్నప్పుడు తనతో పాటే కొరియోగ్రాఫర్ గా చేసింది మనం చూసాము. గతంలో కూడా డీలో చేయడం కూడా మనం చూసాము. డీలో ఉన్నప్పటి నుంచి కూడా తన మీద ఏదైతే జానీ మాస్టర్ లైంగిక వేధింపులకైతే గురి చేశారు అంటూ కూడా తను పేర్కొనడం పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పేర్కొనడం అయితే జరిగింది. దాంతో పాటు తనతో పాటు వాళ్ళ అమ్మని కూడా వేధించాడు, చేయి చేసుకున్నాడు, వేధించాడు అంటూ కూడా తను ఇచ్చినటువంటి ఏదైతే పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా పేర్కొనడం అయితే జరిగింది. దీంతో ఏదైతే నార్సింగి పోలీసులు తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. ఫస్ట్ నాన్ బెయిలబుల్ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు తన మీద కొన్ని సెక్షన్లు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా నాన్ బెయిలబుల్ కేసు ఏదైతే ఉందో దాని మీద ప్రస్తుతం తనని విచారించనున్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఉప్పరపల్లి కోర్టు దగ్గరికి అయితే తనని మరికొద్ది సేపట్లో కూడా తీసుకొస్తారు అన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తుంది. అయితే దీనికి ముందు కూడా ఏదైతే తను లైంగిక వేధింపులకు ఎప్పుడు కూడా నేను గురి చేయలేదు, శ్రేష్ఠిని నేను నిజంగా చాలా మంచిగా చూసుకున్నాను, తనకి లైఫ్ ఇద్దామని చూశాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ఏదైతే జానీ మాస్టర్ మాటలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మసక్యంగా లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే తనకి శ్రేష్ఠి వర్మ చెప్తున్నటువంటి కంప్లైంట్ మేరకు తను లైంగిక వేధింపులకు గురయ్యాను, ఇలా చాలాసార్లు గతంలో కూడా రేప్కి గురయ్యాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే మనం ఒక పక్క నిన్న విన్నాము జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఆయిషా నిన్న మాట్లాడడం అయితే జరిగింది. మీడియా ముఖంగా కూడా మీడియా మీద కూడా కేసులు పెడతానంటూ కూడా తను కొంత చాలా కోపంగా హర్షం వ్యక్తం చేస్తూ కూడా ఆవేదనగా మాట్లాడడం అయితే మనం చూసాము. మీడియా పైన కూడా విరుచుకుపడ్డ అటువంటి దృశ్యాలు కూడా నిన్న మనం విజువల్స్ లో కూడా చూడడం అయితే జరిగింది కదా. అయితే జానీ మాస్టర్ తనకి లైఫ్ ఇద్దామని చూశాడు. ఇన్ని రోజులు అసలు ఎలాంటి తప్పు చేయలేదు, ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ ఇద్దామని చూశారు తోటి కొరియోగ్రాఫర్లకి. దాంట్లో భాగంగానే శ్రేష్ఠి ఎవరైతే ఉన్నారో తనకి కూడా హెల్ప్ చేయడం అని చూశారు. కాకపోతే తన మీద తను ఎక్కడ ఎదుగుతాడో అన్న కారణంగా తన మీద ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంది అంటూ కూడా తన భార్య ఆయిషా చెప్పడం అయితే జరిగింది. మొత్తానికి ఏదైతే జానీ మాస్టర్ తరపున మీరు చూస్తున్నారు కదా, తనైతే తీసుకొస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. తను మొత్తంగా అయితే తను ఎలాంటి అంటే తప్పు చేశాడా లేదా అని తెలుసుకునే ప్రయత్నంలో చూస్తున్నారు కదా. జానీ మాస్టర్ మొత్తానికి అయితే రావడం అయితే జరిగింది. తన్ని కోర్టులో హాజరుపరుస్తాను అన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుసు. ఎస్ఓటి పోలీసులు అయితే ఉప్పర్పల్లి కోర్టు దగ్గర అయితే హాజరుపరచనున్నారు. ఆల్రెడీ తీసుకురావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా మీరు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. జానీ మాస్టర్ తీసుకురావడం అయితే జరిగింది. సో వైద్యాలు చేయించుకొని మరి తీసుకురావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా జానీ మాస్టర్ వైఫ్ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది కోర్టు దగ్గరికి. ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. ఏదైతే నార్సింగి పోలీసులు దాదాపుగా 10 గంటల పాటు నుంచి కూడా ఏదైతే తనతో పాటే విచారిస్తూ కూడా తనతో పాటే దగ్గరుండి తను వైద్య పరీక్షలు చేయించుకొని కూడా అదేవిధంగా తనతోని ఉండి అన్ని సక్రమంగా తను ఏదైతే కోర్టులో హాజరుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఉప్పర్పల్లి కోర్టు దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ వైఫ్ కూడా రావడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా దృశ్యాలు. వాళ్ళ వైఫ్ కూడా లోపలికి వెళ్ళేటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. మనకి మాట్లాడేటువంటి అవకాశం అయితే లేదని చెప్పొచ్చు. ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో జానీ మాస్టర్ ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మీరు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉందో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే శ్రేష్ఠ వారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా అబద్ధం, పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేశారంటూ కూడా జానీ మాస్టర్ చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ అదేవిధంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడని తెలుస్తుంది. అదేవిధంగా తన భార్య ఎవరైతే ఆయిషా ఉన్నారో ఆయిషా కూడా
ఆయిషా గారు కూడా తన భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. నా భర్త పైన, నా భర్త ఒక అంటే మంచి జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఒక మంచి దారిలోనే నడుస్తారు, మంచిగా ఉంటారు, ఒక అమ్మాయిల పట్ల కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కానీ నా భర్త మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నారో తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తూ తప్పుడు ఆరోపణలు పెడుతూ కూడా జానీ మాస్టర్ని ఎదగనీయకుండా చేస్తున్నారంటూ కూడా తన భార్య పేర్కొంటుందని తెలుస్తోంది పూర్తిగా. మొత్తంగా అయితే జానీ మాస్టర్ ఒక సెన్సేషన్ గా మారుతుందని చెప్పొచ్చు. అసలు వైద్య పరీక్షల అనంతరం తనది ఒక ఎటకేలకు ఒక స్టేట్మెంట్ బయటికి ఏదొస్తుందా అన్నది ఇప్పుడు చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఒక కొలిక్ వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఉపరపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తున్నారు. మరి ఇక్కడ నుంచి రిమైండ్కి పంపిస్తారా లేదంటే పోలీసులు కోరినటువంటి ఏదైతే మనం వారం రోజుల పాటు మాకు బదిలీ ఇవ్వండి, ఏదైతే మాకు వారం రోజుల పాటు మాకు ఒక సమయం ఇవ్వండి అంటూ కూడా పోలీసులు కోర్టులో కోరడం అయితే జరిగింది. మరి దాదాపుగా 12 రోజుల పాటు కూడా కోరడం జరిగింది. వాళ్ళకి 12 రోజుల పాటు అప్పగించాలి కస్టడీకి జానీ మాస్టర్ అంటూ కూడా కోరడం జరిగింది. కానీ 12 రోజులు అంటే కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి, సమయం ఇంకా పొడిగిస్తుంది కాబట్టి, దాదాపుగా 12 రోజులు అంటే కూడా 2 వారాలు కావస్తుంది కాబట్టి ఒక వారం రోజుల పాటు అయితే కస్టడీకి బదిలీ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు చూడొచ్చు మరి ఇప్పుడు పరిస్థితి చాలా ఆందోళనగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే కనుక కోర్టు బయట ఏదైతే మనం చూసినటువంటి విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా జానీ మాస్టర్ సంబంధించిన వాళ్ళు కూడా రావడం అయితే జరిగింది. అయితే జానీ మాస్టర్ సైడ్ నుంచి డాన్స్ మాస్టర్స్ కావచ్చు, తనకు ఫిలిం ఛాంబర్ సైడ్ నుంచి డాన్సర్స్ ఫిలిం ఛాంబర్స్ నుంచి కావచ్చు, తనకైతే పూర్తి మద్దతు ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. పూర్తి మద్దతు తనకైతే లభిస్తోంది. ఇరువైపుల నుంచి కూడా తనకి ఏదైతే జానీ మాస్టర్ కి ఇరువైపుల నుంచి కూడా తను ఇస్తున్నటువంటి 4 వైపుల నుంచి ఏదైతే ప్రొడ్యూసర్స్ నుంచి కావచ్చు, డాన్స్ మాస్టర్స్ నుంచి కావచ్చు, కొరియోగ్రాఫర్స్ నుంచి కావచ్చు, తనకి పూర్తి మద్దతు అయితే లభిస్తుందని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా తను కూడా గట్టిగా పోరాడుతున్నాడని చెప్పొచ్చు. ఏదైతే తను ఏ తప్పు చేయలేదు, ఇవన్నీ నా మీద వస్తున్నటువంటి ఆరోపణలను ఏవైతే చెప్తూ ఉన్నారో, సో దీని మీద ఒక ఎట్టకేలకి ఈ రోజు ఒక కోర్టులో క్లారిటీ అయితే రానుంది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఏం జరగబోతుందా కోర్టులో, అసలు అంటే కీలక అంశాలు ఇంకేమైనా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయా, తనకి సపోర్ట్ గా ఎవరైనా ఇప్పుడు కోర్టు దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మరిన్ని వివరాలు కూడా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది, కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఎంత టైం పాటు పడుతుందని కూడా కొంత ఆందోళనగానే ఉంది, కొంత టెన్షన్ గా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొంచెం టెన్షన్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే తన మీద ఆరోపణలు అన్ని కూడా మరి తను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి కోర్టు నుంచి ఏం బదిలీ వస్తుంది, తన్ని రిమాండ్కి పంపిస్తారా లేదంటే వారం రోజుల పాటు కస్టడీకి పోలీసులకి అప్పచెప్తుందా కోర్టు అనేది అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు.